కోటి మంది మహిళలు అనుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా దించగలరు, గద్దె ఎక్కించగలరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నారన్నారు. ఆర్టీసీలో మహిళా సంఘాల కోసం 600 బస్సులు కేటాయించామన్నారు సీఎం. మహిళా సంఘాల హ్యాండ్లూమ్స్నే అతిథులకు ఇస్తున్నామన్నారు రేవంత్. ఆడబిడ్డలను ప్రోత్సహించాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పట్టణ ప్రాంత మహిళలు సంఘాల్లో చేరాలన్నారు. ప్రతి ఆడబిడ్డకు ఒక ఐడి కార్డు ఇచ్చి ఆరోగ్య భద్రత కల్పిస్తుందని చెప్పారు సీఎం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ లో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ సందర్శించారు. స్టాల్స్ లో వివిధ రకాల మట్టి వస్తువులు, హ్యాండ్ క్రాఫ్ట్ బొమ్మలను వీక్షించారు. స్టాల్స్ లో మహిళలు తయారు చేసిన బొమ్మల గురించి అడుగు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాల తయారీ నాణ్యతపై సీఎంకు వివరించారు మహిళలు. అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. చిన్న కొట్టు పెట్టుకోవాలంటే కూడా కోట్ల రూపాయలు కావాలి. అలాంటి హైటెక్ సిటీ పక్కనే 3.5 ఎకరాల స్థలాన్ని ఈరోజు మహిళా సంఘాలకిచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ మార్కెట్ చేసుకోవడానికి 106 స్టాల్స్ను పెట్టి 3.5 ఎకర్స్ 100 కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఈరోజు మహిళా సంఘాలకు, ఇందిరా మహిళా శక్తికి ఈరోజు మనం కేటాయించడం జరిగింది. మీరు గర్వంగా మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా, లేకపోతే మీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడా అని అంటే హైటెక్ సిటీ అని విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఎట్లా చెప్పుకుంటుందో మా ఆడబిడ్డలు కూడా, మాకు కూడా అక్కడనే ఆఫీస్ ఉంది. మీ ఆఫీసు ఎకరంలోనే ఉంటే మా ఆఫీసు 3.5 ఎకరాలలో ఉందని మీరు మహిళలు గొప్పగా చెప్పుకునేటట్టు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి అని హైటెక్ సిటీలో 3.5 ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఈరోజు మీకు అక్కడ మీ వస్తువులను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినాం. అందుకే వీహబ్కి సీతన్ సీఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా సూచన ఒకటే, సర్ప్ కావచ్చు, మెప్మా కావచ్చు, 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల మంది సభ్యులను 1 కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే. ఆ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దెనెక్కించగలరు, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టిన అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 1 కోటి మంది మహిళలు 1 కోటి ఓట్లు, మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు. మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా మీకు అండగా నిలబడతా. ఆర్థికంగా మీరు ఎదగండి. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇచ్చి ఇతర దేశాలు పారిపోతున్నారు. 100,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో గత 10 సంవత్సరాలల్లో 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు అప్పిస్తే బ్యాంకులకు ఎగవేసి దేశాలు ఇడిచిపెట్టి పారిపోయినారు. కేంద్ర ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన పన్నులు రద్దు చేశారు. కానీ మా ఆడబిడ్డలకు పోయిన సంవత్సరం 15,000 కోట్లు సర్పులు ఇచ్చినారు. మెప్మాలో నాకు తెలిసి 6,000 కోట్లు ఇచ్చినాం. పోయిన సంవత్సరం 21,000 కోట్లు ఆడబిడ్డలకు అప్పిస్తే 1 రూపాయి కూడా ఏ బ్యాంకుకి ఎగవేయకుంటే ఈ ప్రపంచంలో కడుతున్న వాళ్ళు, చెల్లిస్తున్న వాళ్ళు, మిత్తితో సహా చెల్లిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మా ఆడపడుచులు. ఆర్థిక క్రమశిక్షణ ఆడబిడ్డలను చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఈ సంవత్సరం కూడా వాళ్ళని ప్రోత్సహించాలని ఇంతకుముందు దివ్య గారు చెప్పినట్టు 15,000 టార్గెట్ పెట్టుకుంటే 20,000 కోట్లకు రీచ్ అయిందంటే ఈరోజు బ్యాంకులకు మీ పట్ల ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. మీకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా సరైన సమయంలో మీరు చెల్లిస్తారని. మీరు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం